ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టోర్స్ లేఅవుట్. స్టోర్స్ లేఅవుట్ అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్స్ ప్లస్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అన్నీ ఒక పర్టికులర్ అరేంజ్మెంట్లో స్టోర్ చేయడము. దీన్ని లేఅవుట్ ఆఫ్ స్టోర్స్ అని కూడా పిలుస్తారు. ఈ స్టోర్స్ లేఅవుట్లో మనము హ్యాండ్లింగ్ కాస్ట్ కానీ యూటిలైజేషన్ స్పేస్ కానీ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాము. మ్యాక్సిమం ఓవర్ హెడ్స్ని మెటీరియల్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది స్టోర్స్ లేఅవుట్ అనేది. సో మనము స్టోర్స్ లేఅవుట్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. మినిమం హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ అనేవి చాలా తక్కువ ఉండాలా. స్టోరేజ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఎట్లా ఉండాలంటే మనం ఒక దగ్గర ఒక మెటీరియల్ యూజ్ చేయాలంటే అది మనకి ఎప్పుడు యాక్సెసిబుల్గానే ఉండాలంటే హ్యాండీగానే ఉండాలి, ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఉండాలి. మనము ఫ్లోర్ స్పేస్ని సీలింగ్ హైట్ని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకునేలాగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత స్టోర్ రూమ్ లేఅవుట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మనం ఫ్యూచర్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసుకునేలాగా చూసుకోవాలి. ఫైర్, వేస్ట్, డిటరియేషన్, డ్యామేజ్, పిల్ఫరేజ్ ఇవన్నీ నుంచి ప్రొటెక్ట్ చేసేలాగా డిజైన్ చేసుకోవాలి. షెల్ఫ్స్, ర్యాక్స్, బిన్స్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్లో పెట్టుకోవాలి. అంటే షెల్ఫ్స్లో ఏవే మెటీరియల్స్ స్టోర్ చేసుకోవాలి, ర్యాక్స్లో ఏ మెటీరియల్స్ స్టోర్ చేసుకోవాలి, బిన్స్లో ఏ మెటీరియల్స్ స్టోర్ చేసుకోవాలి అని మనము ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. స్టోరేజ్ స్పేస్ అనేది క్లియర్గా మార్క్ చేసుకోవాలి. ఎక్కడ ఏ మెటీరియల్ పెట్టుకున్నామని మనకి ఈజీగా తెలుసుకునేలాగా మార్క్ చేసుకోవాలి. హెవీ బల్క్ ఐటమ్స్ అనేవి డిస్టెన్స్లో స్టోర్ చేసుకోవాలి. అంటే మనకి తక్కువ ఐటమ్స్ అనేవి దగ్గరలో ప్లస్ హెవీ బల్క్ ఐటమ్స్ అని డిస్టెన్స్లో స్టోర్ చేసుకోవాలని చెప్తున్నారు. మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని వాటిని స్టోర్ చేసుకోవాలి. ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆయిల్ కానీ, వుడ్ కానీ, కాటన్ వేస్ట్ కానీ, ఇవన్నీ ఫైర్కి దూరంగా స్టోర్ చేసుకోవాలి. ఒక స్టోర్స్ లేఅవుట్ డిజైన్ చేయాలంటే మనం కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ స్టాక్. మనము స్టోర్స్ లేఅవుట్లో ఏ టైప్ ఆఫ్ స్టాక్ అనేది స్టోర్ చేసుకుంటున్నాము అనేది బేస్ చేసుకొని తర్వాత అది ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైప్స్ ఆఫ్ స్టాక్ అనేది ఒకసారి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందంటే మనము వాటిని ఏ స్టోరేజ్ ఫెసిలిటీస్లో స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కబోర్డ్స్ ఉంటాయి, అల్మిరాస్ ఉంటాయి, ర్యాక్స్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిలో ఎక్కడ స్టోర్ చేసుకోవాలని టైప్స్ ఆఫ్ స్టాక్ నుంచి మనము డిరైవ్ చేసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ స్టాక్ అంటే స్టోరేజ్ స్పేస్ అనేది ఒక స్టాక్ అనేది ఎంత వాల్యూమ్ ఉండేది బేస్ చేసుకుని దానికి ఎంత స్టోరేజ్ స్పేస్ కావాలని చెప్పేసి మనం డిటర్మైన్ చేసుకోవాలి కదా. సో ఆ వాల్యూమ్ ఎంత ఉండేదని చూసుకొని దానికి ఎంత స్పేస్ కావాలని ముందే తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి స్పేస్. సో మనకి స్పేస్ అనేది ఎలా ఉండాలంటే అన్ని మెటీరియల్స్ నీట్గా స్టోర్ చేసుకునేలాగా ఉండాలి. ఒకవేళ ఎక్కువ స్పేస్ అయితే కనుక కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా తక్కువ స్పేస్ అయితే హ్యాండ్లింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే మనము ఒక స్టోర్స్ లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు అక్కడ గుడ్ లైటింగ్ ఉందా, ప్రాపర్ వెంటిలేషన్ ఉందా, నాయిస్ కంట్రోల్గా ఉందా, హౌస్ కీపింగ్ ప్రాపర్గా ఉందా. సో ఇవన్నీ చూసుకుంటే మనకి డ్యామేజ్, డిటరియేషన్, హార్జార్డ్స్ వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఫిజికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని. ఫ్లో అంటే వర్క్ అనేది ఒక ఫ్లోలో వెళ్తూ ఉండాలి, ఒక డిస్టర్బ్ అవ్వకుండా ఫ్లోలో వెళ్ళేలాగా చూసుకొని డిజైన్ చేసుకోవాలి. తర్వాత మెటీరియల్స్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ అంటే మనకి ఒక మెటీరియల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనకి ట్రక్స్, ఫోక్ లిఫ్ట్స్ అనేవి ఆ స్టోరేజ్ లేఅవుట్లోకి వచ్చేలాగా చూసుకోవాలంటే అంత స్పేస్ అనేది వదిలేసుకొని మిగతాది డిజైన్ చేసుకోవాలని చెప్తున్నారు. యాక్సెసిబిలిటీ అంటే మనం ఒక మెటీరియల్ని స్టోర్ చేసుకున్నామంటే ఆ మెటీరియల్ని ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా స్టోర్ చేసుకోవాలి. తర్వాత సైట్ డీటెయిల్స్ అంటే టోపోగ్రఫీ, డ్రైనేజ్, రోడ్స్, సాయిల్ కండిషన్స్ ఇవన్నీ టర్మ్స్ అన్ని చూసుకొని మనము ఒక స్టోర్స్ లేఅవుట్ని డిజైన్ చేసుకోవాలి. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అంటే మనం ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే దానికి ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. సెక్యూరిటీ అంటే మనం మెటీరియల్స్ స్టోర్ చేస్తుంటాం కదా వాటి ప్రాపర్ సెక్యూరిటీ ఉండేలాగా చూడాలి. క్లైమేట్ అంటే కొన్ని వచ్చేసి క్లైమేట్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మెటీరియల్ స్టోర్ చేస్తే అవి కొన్ని హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా, టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా అవి స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంది. సో క్లైమేట్ని కూడా చూసుకొని మనము డిజైన్ చేయాలి. ప్రొటెక్షన్ అంటే వెదర్, డస్ట్, థెఫ్ట్, ఫైర్ ఇక్కడ నుంచి వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ఫైనాన్షియల్ కన్స్ట్రక్షన్ అంటే మనము ఒక స్టోర్స్ లేఅవుట్ని డిజైన్ చేయాలంటే ఎంతో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్కి మనము అనుకున్న డిజైన్ సరిపోతుందా లేదా, ఒకవేళ సరిపోకుంటే ఆ డిజైన్లో కొంచెం చేంజెస్ చేయడం కానీ, ఒకవేళ మనం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే ఇంకా మంచిగా లేఅవుట్ని డిజైన్ చేసుకోవడం కానీ ఇట్లా చేయాలి. మళ్ళీ టైప్స్ ఆఫ్ స్టోర్స్ లేఅవుట్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ ఇంకా డీసెంట్రలైజ్డ్. ఫస్ట్ సెంట్రలైజ్డ్ స్టోర్స్. ఇక్కడ ఏమంటే ఒక సెంట్రలైజ్డ్ రూమ్ అనేది ఉంటుంది. అక్కడికి ఫస్ట్ మెటీరియల్స్ అనేవి వస్తాయి.
సో ఆ మెటీరియల్స్ అనేవి డైరెక్ట్ మనకి వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలంటే డైరెక్ట్ అక్కడ సెంట్రలైజ్ స్టోర్కి వెళ్ళేసి వాళ్ళు ఈ మెటీరియల్ కోసం అడిగితే ఇస్తారు డైరెక్ట్గా. సో మధ్యలో ఏం మీడియేటర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్కూల్ అనుకున్నాం అనుకోండి, ఆ స్కూల్లో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే డైరెక్ట్ హెడ్ మాస్టర్ నుంచి టీచర్స్కి వచ్చేస్తుంది. సో సెంట్రలైజ్ స్టోర్ అంటే మనం చిన్న చిన్న స్కూల్స్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అదే డీసెంట్రలైజ్ స్టోర్ అంటే దీనికి మెటీరియల్స్ అనేవి వస్తాయి. ఈ డీసెంట్రలైజ్ స్టోర్కి మెటీరియల్స్ అనేవి వస్తాయి, ఒక స్టోర్కి వస్తాయి. తర్వాత వాటిని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని కొన్ని మెటీరియల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇప్పుడు వర్క్మెన్కి మెటీరియల్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి వాళ్ళు ఆ మెటీరియల్స్ కోసం అడిగితే వాళ్ళకి మెటీరియల్స్ అనేవి ఇస్తారు. ఈ డీసెంట్రలైజ్ స్టోర్స్ అంటే మనకు పెద్ద పెద్ద కాలేజెస్ యూనివర్సిటీస్ తీసుకోవచ్చు. సో ప్రిన్సిపల్స్ నుంచి వైస్ ప్రిన్సిపల్స్కి, తర్వాత డిపార్ట్మెంట్ హెడ్స్కి, తర్వాత ఫ్యాకల్టీస్కి, తర్వాత స్టూడెంట్స్కి, ఇట్లా మధ్యలో మీడియేటర్స్ అనే వాళ్ళు ఉంటే దానికి డీసెంట్రలైజ్ స్టోర్స్ అని అంటాము. అట్లనే సెంట్రలైజ్ స్టోర్స్ అనేవి చిన్న చిన్న బిజినెసెస్కి యూజ్ చేస్తాము, చిన్న చిన్న ప్రొడక్షన్స్కి యూజ్ చేస్తాము. అండ్ డీసెంట్రలైజ్ స్టోర్స్ అనేవి పెద్ద పెద్ద బిజినెస్ కానీ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్, వీటికి డీసెంట్రలైజ్ స్టోర్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ. ఫస్ట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అనేది ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ వల్ల మిషన్స్ అనేవి నార్మల్ కండిషన్లో అండ్ ఇట్ గివ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఆర్ సర్వీసెస్, అదర్వైజ్ ఇట్ కాజ్ లాస్ట్ ఆఫ్ డ్యామేజ్ అనమాట. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అనేది వేరియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, లైక్ ప్లానింగ్, షెడ్యూలింగ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్ సచ్ యాజ్ రిపేర్, బ్రేక్ డౌన్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎక్సెట్రా. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫంక్షనాలిటీని, మిషనరీ ఎక్విప్మెంట్ని బ్రేక్ డౌన్ నుంచి తగ్గిస్తుంది అన్నమాట. అండ్ నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ వల్ల ఇండస్ట్రీలో ఫంక్షనింగ్ అనేది స్మూత్గా, ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. అండ్ ఇది బ్రేక్ డౌన్ని, ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ప్లాంట్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అనేది మిషన్ ఫెయిల్యూర్ నుంచి వచ్చే ప్రొడక్షన్ లాస్ని తగ్గిస్తుంది. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ అన్ అన్ఇంటరప్టెడ్ ప్రొడక్షన్ ప్రాసెస్. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ వల్ల ఆపరేటింగ్ సిస్టమ్స్లో క్వాలిటీ అనేది పెరుగుతుంది. అండ్ దీనివల్ల ఎక్విప్మెంట్ని, మిషన్స్ని మనం నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్లో రన్ చేయొచ్చు. అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ప్లాంట్ ఫెసిలిటీస్. అండ్ ఇట్ కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ రెవెన్యూ బై డిక్రీజింగ్ ద ఆపరేటింగ్ కాస్ట్ అనేది తగ్గుతుందన్నమాట. మెయింటెనెన్స్ మేనేజ్ అనేది యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేస్తుంది ఇండస్ట్రియల్ ప్లాంట్లో, దానికోసం ఇది హెల్ప్ చేస్తుంది. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ వల్ల ఆ ప్రాసెస్ యొక్క క్వాలిటీ, ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ అనేది మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ఇన్ టైంలో రెడీ అవుతుంది బై యూజింగ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ.